పుష్ప 2 మూవీ బుకింగ్స్ విషయంలో టికెట్ రేట్స్ గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో హైక్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ హైక్స్ పెట్టారు. తెలుగు స్టేట్స్లో నిన్న అయితే థియేటర్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినట్టు, ఫుల్ అయిపోయినట్లు బుక్ మై షోలో చూపించారు మొత్తం డార్క్ చేసి. సో ఇప్పుడు చూస్తే మొత్తం మళ్ళీ రివీల్ చేశారు, మొత్తం ఇప్పుడు గ్రీను ఫాస్ట్ ఫిల్లింగు చూపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే తెలుగు స్టేట్స్లో కార్పొరేట్ బుకింగ్ జరుగుతుందనే ఒక వాదన అయితే ఉంది. సో కామన్ ఆడియన్స్ కూడా ఈ టికెట్స్ రేట్స్ చూసి చాలా గట్టిగా డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి ఇంత పెట్టిపోవాలా అని తల్లబట్టుకున్నారు మూవీ లవర్స్ కూడా. టాక్ చూసి 3 రోజుల తర్వాత 1 వీక్ తర్వాత వెళ్దామని అనుకుంటున్నారు జనరల్ ఆడియన్స్ అయితే. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే కార్పొరేట్ బుకింగ్స్ తెలుగులో గట్టిగానే జరుగుతున్నాయి అనిపిస్తుంది. ఇక నార్త్లో చూసుకుంటే ఇంతకంటే దయనీయంగా ఉంది పరిస్థితి. అక్కడ కూడా 530, 350 చిల్లర పెట్టారు టికెట్ రేట్స్. సో ఈ మూవీ టీం అయితే నిన్నటి వరకు ఈ సినిమా కోసం నార్త్లో చాలా వెయిటింగ్ నడుస్తుంది. టికెట్స్ అలా పెట్టగానే హాట్ కేకుల్లా సేల్ అయిపోతున్నాయి అని చెప్పి ప్రమోషన్స్తో ఓదరగొట్టారు సోషల్ మీడియాలో. సో ఇది చూసి ట్రేడ్ నిపుణులు కూడా ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చూసి ఈ సినిమా ఫస్టే 100 కోట్ల వరకు కొట్టుద్దేమో అని అనుకున్నారు. బట్ ఈరోజు బుకింగ్స్ చూస్తుంటే అసలు నార్త్ మొత్తం గో గ్రీన్ నడుస్తుంది అనమాట. ఫుల్ గ్రీన్ ఉన్నాయి, అక్కడ బుకింగ్స్ లేవు. మరి ఎంత హైప్ నార్త్లో నడుస్తుంది అన్నారు, మరి బుకింగ్స్ ఏమైనాయో అర్థం అవ్వట్లేదు. ఇప్పటి వరకు అయితే నార్త్ మొత్తం అసలు బుకింగ్స్ అవ్వట్లేదు, మొత్తం గ్రీన్లోనే ఉన్నాయి. మరి ఈ సినిమా ఫస్ట్ డే ట్రేడ్ అంచనా వేసినట్టు 100 కోట్లు నిజంగానే కొడుతుందా, పోస్టర్స్లో కొడుతుందా అనేది ఈరోజు నైట్ పడ్డ ప్రీమియర్స్తో అర్థమైపోద్ది. ఈ ప్రీమియర్స్లో టాక్ ఏమాత్రం తేడా పడ్డా ఈ టికెట్ రేట్స్కి ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడరు. ఎందుకంటే ఆ టికెట్ రేట్స్ అలా ఉన్నాయి, మరీ విపరీతంగా పెట్టారు. కామన్ ఆడియన్స్ సినిమా చూడాలంటే చాలా కష్టమైన పనే. 1 వీక్ వరకు కామన్ ఆడియన్స్ థియేటర్స్ వైపు చూసే అవకాశం కూడా లేదు. 12 డేస్ వరకు ఈ సినిమాకు సంబంధించి సింగిల్ స్క్రీన్లో 300 రేట్నే ఫిక్స్ చేశారు. 300 వరకు రేట్ ఉంటుంది 12 డేస్ వరకు. ఇక మల్టీప్లెక్స్లో 5 డేస్ నుంచి 12 డేస్ వరకు 450 వరకు టికెట్ రేట్ ఉంటుంది. ఈ రేట్స్కి టాక్ కానీ ఏదైనా తేడా వస్తే ఈ సినిమాకి కోలుకోలేని దెబ్బ పడిద్ది అనేది మాత్రం నిజం. టీమ్ మెంబర్స్ ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి 3 డేస్ తర్వాత అయినా నార్మల్ రేట్స్కి వస్తే మంచిది అనేది ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇది ఇక్కడికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఇంతవరకు. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్ గాయస్. హాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.